హాయ్ ఎవ్రీవన్. నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మన కోడింగ్ సిరీస్లో పాలిండ్రోమ్ అనే టాపిక్కి కోడింగ్ రాయబోతున్నాం. ముందుగా ఈ పాలిండ్రోమ్ అంటే ఏంటి? ఏదైనా ఒక వర్డ్ కానీ ఒక సెంటెన్స్ కానీ మనం తీసుకున్నప్పుడు దానిని రివర్స్లో రాస్తే ఓకే, అది దాని ఒరిజినల్ వాల్యూకి ఈక్వల్ అయింది అనుకోండి, అటువంటి పదాన్ని మనం పాలిండ్రోమ్ అంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నా దగ్గర రాజా అనే ఒక పదం ఉంది. ఓకే, దీన్ని రివర్స్లో రాస్తే ఇలా వస్తుంది, అవును కదా? ఇప్పుడు ఈ రెండు ఒకటేనా? కాదు కదా. సో ఇది పాలిండ్రోమ్ కాదు. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఆర్ఏజేఏఆర్ అని ఒక పదం ఉంది. దీన్ని రివర్స్లో రాసామనుకోండి ఆర్ఏజే. ఇప్పుడు చూడండి, రెండు ఒకటే కదా. ఇట్లాగా ఈ పదాన్ని రివర్స్ చేసినా సరే మళ్ళీ అదే పదం వచ్చిందనుకోండి, అటువంటి దాన్ని పాలిండ్రోమ్ అంటాం. సో ఈరోజు మనం దీనికి కోడింగ్ రాద్దాం. ఎట్లా అంటే, నేను ఒక పదాన్ని ఇస్తాను నా పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్కి. అది పాలిండ్రోమ్ పదమా కాదా అని చెప్పి అది నాకు రిప్లై ఇవ్వాలన్నమాట. లెట్స్ స్టార్ట్ ద కోడింగ్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలి కదా. ఫస్ట్ నేను ఒక ఇన్పుట్ అండర్ స్కోర్ వేర్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈ వేరియబుల్ ఎందుకంటే నేను దానికి ఇచ్చే పదాన్ని ఇందులో డిఫైన్ చేస్తాను అనమాట. నేను ఇక్కడ డిక్లరేటివ్ సెక్షన్లోనే దానికి పదాన్ని అసైన్ చేసేస్తున్నాను. ఓకే, రాజాని ఇచ్చాను. మనం దీన్ని ఏం చేయాలి? దీన్ని రివర్స్లో మనం దీన్ని మార్చి రెండు కంపేర్ చేయాలి కదా. అందుకని ఆ రివర్స్ అయిన దాన్ని హోల్డ్ చేయడానికి కూడా నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఓకే, తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ పదాన్ని మనం రివర్స్ చేయాలి. దీనికోసం ఏంటంటే మనకి రివర్స్ అనేటటువంటి ఒక ఫంక్షన్ ఉంది, బిల్ట్ ఇన్ ఫంక్షన్. అది సెలెక్ట్ రివర్స్ ఆఫ్, మనం ఏ పదాన్ని ఇస్తే లేదంటే ఏ వేరియబుల్ ఇస్తే అందులో ఉన్నటువంటి పదాన్ని ఇది రివర్స్ చేసేస్తుందన్నమాట. ఇంటూ ఓకే, దీంట్లో వేసేయమంటున్నాం, దాన్ని రివర్స్ చేసి దీంట్లో వేసేయమంటున్నాం. ఫ్రమ్ డ్యూయల్. ఓకే, ఇప్పుడు ఇది రివర్స్ అయిపోయి దీంట్లో ఏ వాల్యూ అయితే ఉందో, అంటే రాజా అని ఉంది కదా, అది రివర్స్ అయిపోయి రివర్స్ డాట్ వేర్ అనే వేరియబుల్లోకి అసైన్ అవుతుంది. ఇక్కడ మనం చెక్ చేసుకుంటున్నాం. ఇఫ్ ఇన్పుట్ అండర్ స్కోర్ వేర్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ అండర్ స్కోర్ వేర్ అయితే గనక మనం dbms అండర్ స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్ ఇన్పుట్ అండర్ స్కోర్ వాల్ ఈజ్ పాలిండ్రోమ్ అని ప్రింట్ చేస్తున్నాను. ఒకవేళ ఇవి రెండు ఈక్వల్ కాకపోతే ఎల్స్ ఈజ్ నాట్ పాలిండ్రోమ్ అని చెప్పి నేను ప్రింట్ చేస్తున్నాను. ఇఫ్ని ఎండ్ చేసేసాను. చూడండి, నా అన్నేమ్డ్ పిఎల్ఎస్క్యూఎల్ ప్రొసీజర్ అన్నది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. చూడండి, రాజా అన్నది నాట్ పాలిండ్రోమ్ అని చెప్పి నాకు ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఆర్ఏజేఏఆర్ అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి చూద్దాం. ఎగ్జిక్యూట్ అయింది. చూడండి, ఇది పాలిండ్రోమ్ అని ఇచ్చింది అవుట్పుట్. కరెక్టే కదా. అయితే ఇలా బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసేసి మనం కోడ్ రాస్తే మనం లూప్స్ అవి కూడా ప్రాక్టీస్ చేయడానికి ఉండదు కదా. ఇప్పుడు ఈ రివర్స్ అనే ఇటువంటి ఫంక్షన్ చేసే పనిని మనమే మన కోడ్లో రాద్దాం. అప్పుడే కదా మనకి కోడింగ్ అనేది బాగా ప్రాక్టీస్ అవుతుంది. చూడండి, దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక కొత్త వేరియబుల్ తీసుకుంటున్నాను, LEN అని. ఓకే, ఇది నెంబర్ టైప్ వేరియబుల్ అనమాట. నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఈ LEN అనేది తీసుకున్నాను కదా, ఇది ఏం చేస్తుందంటే లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఏది? నా ఇన్పుట్ వేరియబుల్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేసి LENలోకి అసైన్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒక ఫర్ లూప్ జనరేట్ చేస్తున్నాను. చూడండి, ఫర్ ఐ ఇన్ 0 నుంచి
ఓకే. LEN వరకు, ఆ లెంత్ వరకు. ఎండ్ లూప్. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ పదం ఏదైతే ఉన్నదో ఆ పదానికి రివర్స్‌లో అసైన్ చేసుకుంటూ రావాలి. అంతే కదా! కాంకాటినేట్ చేస్తున్నాను అదే పదాన్ని మళ్ళీని. ఇప్పుడు చూడండి. సబ్ స్ట్రింగ్ ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు మెయిన్ ఇన్పుట్‌ని చిన్న చిన్న ముక్కలుగా ఒక్కొక్క అక్షరంగా కట్ చేయాలి కదా మరి మనం. అందుకోసం అన్నమాట. ఈ ఇన్పుట్ వేరియబుల్‌ని ఇస్తున్నాను. ఓకే. ఏ అక్షరం అంటే మనకి లాస్ట్ అక్షరం అన్నమాట. లాస్ట్ అక్షరాన్ని ఎలా తీసుకుంటాం అంటే LEN మైనస్ పొజిషన్. ఇక్కడ పొజిషన్ ఏంటి? I. ఓకే. నుంచి ఒక క్యారెక్టర్. ఒక్కొక్క క్యారెక్టర్‌ని లాస్ట్ నుంచి ఒక్కొక్క క్యారెక్టర్‌ని తీసుకొచ్చి ఇందులోకి అసైన్ చేస్తున్నానన్నమాట. ఇప్పుడు చూడండి. నేనిప్పుడు అవుట్‌పుట్ అంతా క్లియర్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. మనం వీటిని ప్రింట్ చేద్దాం ముందు. ఇది ప్రింట్ అయ్యే ముందే ఏంటంటే మనకి ఈజీగా అర్థం అవ్వడం కోసం. ఇన్పుట్ వేరియబుల్ అని చెప్పి నేను మనం ఏమిచ్చాం మనకు కూడా తెలియాలి కదా! అది రివర్స్ అయిన తర్వాత ఎట్లా వచ్చింది అన్నది పదం. ఓకే. ఇప్పుడు మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. ఏమవుతుంది ఏంటి అని. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. RAJAR కోసం. ఓకే. చూడండి రివర్స్ ఒక క్యారెక్టర్ ఎక్కువైపోతుంది. సో, ఇది -1 ఎందుకంటే మనం 0తో మొదలెట్టాం. 1తో మొదలెట్టుండుంటే అప్పుడు ఇది లెంత్ వరకు వెళ్తాం. బట్ మనం 0తో మొదలెట్టాం కాబట్టి లెంత్ -1 అన్నమాట. సో, ఇది క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇన్పుట్ వేరియబుల్ RAJAR, రివర్స్ వేరియబుల్ కూడా RAJAR. ఇప్పుడు చూడండి RAJAR ఈజ్ ఏ పాలిండ్రోమ్ అని వచ్చింది. ఇప్పుడు ఒక రాంగ్ వర్డ్ ఇద్దాం. ఈ ఆర్ తీసేద్దాం. రాజా అని ఇస్తున్నాను. ఓకే. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. చూడండి ఇన్పుట్ ఏమో రాజా, రివర్స్‌గా అయిన వేరియబుల్ ఏమో AJAR. ఇప్పుడు రాజా అనేది పాలిండ్రోమ్ కాదు. నాట్ ఏ పాలిండ్రోమ్. ఓకేనా? ఇలా మనం ఒక వర్డ్ గాని, ఒక సెంటెన్స్‌ని గాని పాలిండ్రోమా కాదా అన్నది మనం చెప్పొచ్చనమాట. అయితే దీన్ని కొంచెం కాంప్లెక్స్ చేద్దాం. మొత్తం క్లియర్ చేసేసాను కదా! నేను ఇలా ఇస్తున్నాను. RAJAR. ఇందాక చెప్పుకున్నాం కదా! RAJAR అన్నది పాలిండ్రోమ్ అని. ఇప్పుడు చూడండి. RAJAR నాట్ పాలిండ్రోమ్ అన్నారు. ఎందుకు? ఇక్కడ కేస్ చూడండి. ఇక్కడ క్యాపిటల్ లెటర్ స్టార్టింగ్‌లో ఉంది. బట్ ఇక్కడ స్మాల్ లెటర్ స్టార్టింగ్‌లో ఉంది. ఇక్కడ స్మాల్ లెటర్ ఎండింగ్‌లో ఉంది. ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఎండింగ్‌లో ఉంది. కేస్ సెన్సిటివ్ కాబట్టి మనం దాన్ని అధిగమించాలన్నమాట. ఎట్లా అంటే నేను అటు ఇటు కూడా అంటే ఇక్కడ ఇన్పుట్ వేరియబుల్‌ని, రివర్స్ వేరియబుల్‌ని కంపేర్ చేస్తున్నప్పుడు అటు ఇటు కూడా నేను అప్పర్ అనే ఫంక్షన్ యూజ్ చేసేస్తాను డైరెక్ట్‌గా. అంటే 2 కూడా అప్పర్ కేస్‌లోకి మారిపోతాయి. ఓకే. అవుట్‌పుట్స్ క్లియర్ చేసేసాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. ఈజ్ ఏ పాలిండ్రోమ్. ఎందుకంటే అది కంపేర్ చేసుకునే టైంలో ఇక్కడ చూడండి ఇఫ్ కండిషన్స్ టైంలో నేను అప్పర్ అన్నది యూజ్ చేశాను కదా! కంపేర్ చేసే టైంలో ఇవి 2 ఒకటే వేరియబుల్ కింద మారింది కాబట్టి ఇది పాలిండ్రోమ్ కింద కన్సిడర్ చేసింది. సో, ఈ విధంగా మనం కోడింగ్ అన్నది బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.